మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి నిన్నటి దినము నుంచి క్రైస్తవ ప్రపంచంలో కొన్ని డినామినేషన్స్లో మరి శ్రమల కాలం అనేది ప్రారంభమైంది అని మీ అందరికీ తెలుసు. భస్మ బుధవారముతో ప్రారంభమయ్యి ఈస్టర్తో ఇవన్నీ కూడా ముగుస్తాయని మీ అందరికీ తెలుసు. అయితే మనం గుర్తుంచుకోవలసింది ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసము ఆయన సిలువకు వెళ్ళే ముందు లేడు, కానీ సువార్తకు వెళ్ళే ముందు ఉన్నాడు అని అది మనం గ్రహించాలి. ఇక రెండో విషయం ఏంటి అన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఇప్పుడు సిలువ మీద లేడు, కానీ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ దినాలను పురస్కరించుకొని మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన పాఠాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి మనము ఆలోచన చేయగలిగితే అంశము ఏంటి అన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందా? అలాగే ఉపవాసము అనగానేమి? మూడో ప్రశ్న, ఉపవాసము ఎలా చేయాలి? నాలుగో ప్రశ్న, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏది? ఈ 4 విషయాలు త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. ముందుగా, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందా? ఉపవాసం యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. అంటే ఉపవాస ప్రార్థన వలన ప్రయోజనం ఉంటుందా? అది ఎలా ఉంటుంది అంటే, ఉపవాసములో గొప్ప శక్తి ఉంటుంది. ఎంత శక్తి ఉంటుందంటే, ప్రార్థన వలన జరగని కార్యము కన్నీటి ప్రార్థన వలన జరుగుతుంది. కన్నీటి ప్రార్థన వలన జరగని కార్యము ఉపవాస ప్రార్థన వలన జరుగుతుంది. దీనికి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక సంఘటన సంభవించింది. అది మనం ఆలోచన చేయగలిగితే దయచేసి అందరం కూడా బైబిల్ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 9వ అధ్యాయము సందర్భము 14 నుంచి 24 వరకు గల మరి వాక్య భాగాలు, 29 వరకు గల వాక్య భాగాల్లో ఈ సందర్భం ఉన్నది. అయితే మనం కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఇక్కడ మనము చూడగలిగితేనండి, మనం అందరం కూడా 16వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం. అప్పుడు ఆయన, మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యమును పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది అక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయునో, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లునో, దానిని వెలగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఈ మూగదయ్యం పట్టిన ఒక కుమారుని తండ్రి యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఈ శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టలేకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం కాస్త యేసుక్రీస్తు వారికి తెలిసి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడు, అప్పుడు చెబుతున్నారు, ఇదిగో అయ్యా, నీ శిష్యులు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎప్పుడైతే అది వాడిని పడుతుందో, వాడు నురుగు కార్చుకోవటం కానివ్వండి, పండ్లు కొరుక్కోవటం కానివ్వండి, మూర్చెల్లటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ దయ్యం పట్టినప్పుడు వాడు ఇవన్నీ కూడా ఇదిగో చేస్తున్నాడని చెప్పినప్పుడు అండి,
ఆ తర్వాత మనము చూడగలిగితేనండి అది ఎంత అతన్ని పాడు చేయాలని చూస్తుందో మనం చూడగలిగితే, దయచేసి మనం అందరం కూడా 22వ వచనము, 21వ వచనము, 22 మనం చూడగలిగితే, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే అది వానిని నాశనము చెయ్యవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అయితే ఇది ఎప్పటి నుంచి పడుతుందంటే, ఈ మోగదయ్యము బాల్యము నుంచే వానిని నాశనము చెయ్యవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. నీళ్లలోను అగ్నిలోను పడేస్తుందటండి వాని నాశనం చేయాలని. అప్పుడు ప్రభు అంటారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి, తర్వాత 29వ వచనానికి మనం రాగలిగితే అందుకు ఆయన, ప్రభువు వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అప్పుడు యేసుప్రభు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత అప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా ఇది మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామో మీరు ఎలా వెళ్ళగొట్టారు అన్నప్పుడు, అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన అన్న పదం దగ్గర ఫుట్ నోట్లో 2వ అంకె వేసాడు చూడండి, 2వ నంబర్ వేసాడు చూడండి. 2వ నంబర్ దగ్గర ఏమని ఉందంటే, ఉపవాసము వలననే. అంటే ఆ దయ్యమును ఎలా వెలగొట్టాడు అన్నప్పుడండి ప్రభు అంటున్నాడు, ఉపవాసము వలననే. అందుకేనండి ఉపవాస ప్రార్థనలో ఏముందంటే శక్తి ఉంది, పవర్ ఉంది ఉపవాస ప్రార్థనలో. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అందులో మరొకటి మనం చూడగలిగితే, దయచేసి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనములో, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడేను. ఈ హామాన్ అనేవాడు మొర్దెకై అనే యూదుడు ఇదిగోనండి వంగి నమస్కారాలు చేయలేదని ఇక అక్కడి నుంచి కుట్ర చేసి ఏం చేశాడంటే, మొత్తం యూద జాతినే నాశనం చెయ్యాలి అని రాజు చేత ఒక తాకీదు రాయించాడు. రాజు ముద్ర వేసి ఒక తాకీదు రాయించాడు. అక్కడ ఆదారు అను 12వ నెల, యూదులకు 12వ నెల ఏంటంటే ఆదారు. అది మనకైతే ఇదిగోనండి అది మనకైతే మార్చిలో వస్తుంది. అయితే ఇక్కడ మనం చూడగలిగితేనండి, పొరుగు వాని వలన అపాయం ఉంటే మనము ఇదిగోనండి గవర్నమెంట్ వారికి చెప్పుకోవచ్చు, ఒకవేళ పోలీస్ శాఖ వారికి చెప్పుకోవచ్చు. వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లం ఉంటే ఇదిగోనండి పొలిటికల్ వాళ్ళకు చెప్పుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే వల్ల ఏమైనా అపాయం ఉంటే ఎంపీకో, ఎంపీ వల్ల ఉంటే మంత్రికో, మంత్రి వల్ల ఉంటే ఇదిగో చీఫ్ మినిస్టర్కో చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎవరి వల్ల అంటే యూదులకు, ఇదిగోనండి చక్రవర్తి వలన, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి వలన యూదులకు అపాయం రాబోతుంది. ఒక చక్రవర్తి చంపాలనుకుంటే చక్రవర్తికి ఎవరు చెప్పగలరు? మీరు ఆలోచించండి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దేవుడు కాపాడుతాడు అని యూదులు ఏం చేశారు అన్నప్పుడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, 4:16 మనం చదవగలిగితే, నీవు పోయి
షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించెదను, నేను నశించెదను. ఇక 3 దినములు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటేనండి, ఉపవాసములో గొప్ప శక్తి ఉంటుంది. ఉపవాసములో గొప్ప శక్తి ఉంటుంది. ఎప్పుడైతే యూదులందరూ 3 దినములు ఉపవాసం ఉన్నారో పరిస్థితి తారుమారైపోయింది. ఏ హామాన్ అయితే కుట్ర చేశాడో, తర్వాత ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఇక్కడ ఏ ఉరి కొయ్య అయితే హామాను సిద్ధం చేశాడో దాని మీదనే ఉరి తీయబడ్డాడు. ఎందుకంటే 3 దినములు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత అండి మనం చూడగలిగితే మరొక సందర్భం కూడా మీకు తెలిసిన సందర్భమే. యోనా గ్రంథంలో కూడా, యోనా గ్రంథం 3వ అధ్యాయము, యోనా గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడగలిగితే యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ కూడా ఎస్తేరు గ్రంథంలో ఇదిగోనండి, అక్కడ ప్రమాదం అనేది ఒక చక్రవర్తి నుంచి వచ్చింది. వాళ్ళకి, యూదులకి ప్రమాదం అన్నది ఒక చక్రవర్తి నుంచి వస్తే, ఇక్కడ మనం చూడగలిగితేనండి ప్రమాదం అన్నది డైరెక్ట్గా దేవుని వలన నినివే పట్టణస్థుల మీదకి రాబోతుంది. నినివే పట్టణస్థులు అంటే వీళ్ళు ఇశ్రాయేలీలు కాదండి, వీళ్ళు అన్యులు, అశూరియులు. అశూరియులకు ముఖ్య పట్టణమే నినివే పట్టణము. కాబట్టి ఇంకా 40 దినములలో దీనికి దుర్గతి పట్టబోతుందని చెప్పినప్పుడు అండి, అక్కడున్న ప్రజలేంటి, అక్కడున్న రాజు ఏంటి, ఉపవాసమున్నారు. అప్పుడు 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను. అంటే ఎప్పుడైతే వారు ఉపవాస ప్రార్థన చేశారో దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందంటే, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, పవర్ ఉంది. అందుకే ప్రార్థన వలన జరగనిది కన్నీటి ప్రార్థన వలన జరుగుతుంది. కన్నీటి ప్రార్థన వలన జరగనిది ఉపవాస ప్రార్థన వలన జరుగుతుంది. అంటే మొదటి విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే అసలు ఉపవాసం అనగా ఏమిటి? అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అనగా ఏమి అన్నప్పుడు అండి, మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో మరి మనం ఎంతోమంది ఉపవాసాలు ఉంటారు. ఎంతోమంది ఉపవాసాలు ఉన్నప్పుడు అండి, ఎందుకు వారి ఉపవాసానికి ప్రతిఫలం ఎందుకు రావటం లేదు? చాలామంది ఉపవాసాలు చేస్తారు. అది చేయాలి, దేవుడు ఆ కార్యం చేయాలి, ఈ కార్యం చేయాలని ఉపవాసం చేస్తారు. ఉపవాసము చేస్తున్నప్పుడు కూడా ఎందుకు
కార్యాలు జరగటం లేదు, ఎందుకు ప్రతిఫలం పొందుకోవటం లేదు అన్నప్పుడు అండి అందరం కూడా యెషయా గ్రంథము 58వ అధ్యాయము, పెద్ద ప్రవక్తలో ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి 58వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 58వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఇశ్రాయేలు అడుగుతున్నారండి, ఇశ్రాయేలు అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? నువ్వెందుకు చూడవు? నువ్వెందుకు చూడవు? అసలు ఎందుకు చూడాలి అన్నప్పుడు అండి అప్పుడు తర్వాత మనం చూడగలిగితే, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా. ఎందుకు ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రావడం లేదంటే, మనుషులలో కలహాలు, మనుషులలో కుళ్ళులు, అసూయలు, పగలు, ప్రతీకారాలు, వివాదాలు, గొడవలు ఇవన్నీ ఉంచుకొని, సమాధానం లేకుండా ఇవన్నీ ఉంచుకొని ఎంత ఉపవాసము చేసినా దానికి ప్రతిఫలం ఉండదు. అందుకేనండి ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు వద్దన్న లక్షణాలతో మనం ఉపవాసం చేస్తే ఆ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలము ఉండదు. అందుకేనండి వివాదాలాట, గుద్దులాడుచు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయొచ్చు, ఇవన్నీ మీరు పెట్టుకొని అది నాకు ఉపవాసము ప్రీతికరమా, అది నాకు ఇష్టమా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఉపవాసము అన్న పదము, ఈ 5 అక్షరాల పదాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఊ అన్న పదానికి మనం ఆలోచన చేయగలిగితే, ఉపవాసం ఉండేవారు తమను తాము ఉపేక్షించుకోవాలి. ఏం ఉపేక్షించుకోవాలి? ఉపేక్షించుకోవటం అంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి అంటే, నాకు ఎవరి మీదనైనా విరోధ భావం ఉందా, నాకు ఎవరి మీదనైనా కోపం ఉందా, కక్షలున్నాయా, పగలున్నాయా, ప్రతీకారాలున్నాయి, ఇవన్నీ కూడా నాకు ఏదైనా ఉందా, నాకు ఎవరితోనైనా సమాధానం లేదా, ఇవన్నీ కూడా చూసుకొని వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. ఇక పా అంటేనండి, ఉపవాసంలో 2వ పదం పా అంటే పరీక్షించుకోవాలి. దేవుడు కోరుకున్నట్టుగా నా జీవితం ఉందా, ఇదిగోనండి నాకు సమాధానం లేదా ఎవరితోనండి, ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి. వా అంటే వాక్యమును ధ్యానించాలి. దేవుని మాటలు వినాలి ఉపవాసం ఉన్నప్పుడు. సా అంటే సంపూర్ణముగా మనం దేవునికి సమర్పించుకొని సాగిలపడాలి. ము అంటే అప్పుడండి మనము ముక్తికి చేరుతాము, అంటే గమ్యస్థలానికి మనము రీచ్ అవుతాము. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే మన ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. అంతేగాని ఈ లక్షణాలు లేకుండా మనం ఎన్ని ఉపవాసాలు చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు, ప్రతిఫలం ఇవ్వడు. లూకాసు వార్తలో దయచేసి అందరం కూడా లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ మీకు తెలుసు సందర్భం ఏంటంటే, సుంకరి ప్రార్థన
పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన. ఇప్పుడు పరిసయ్యుడు ఏమని చెబుతున్నాడంటే 12వ వచనములో, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు, వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడటండి పరిసయ్యుడు. మరి వారమునకు 2 మార్లు ఉంటే ఆ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలము రావాలి కదా. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ దేవుడు ఇదిగోనండి కడుపును చూశాడా మనసును చూశాడా అని మనం ఆలోచన చేయగలిగితేనండి ఏం చూశాడు అంటే పరిసయ్యుని మనస్సును చూశాడు. మనసు బాగాలేదండి, మనసు బాగా లేకుండా మనసులో అన్ని పెట్టుకొని, ఇదిగో జీవితంలో అన్ని పెట్టుకొని, ఇదిగో నువ్వు వారానికి 2 మార్లు వారం రోజులు ఉపవాసం ఉంటే ప్రయోజనం ఏంటి? కానీ ఒక సుంకరి మనసు బాగుందండి. అందుకే అతని ప్రార్థన విన్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉండే పరిసయ్యుని ప్రార్థన దేవుడు వినలేదు. కాబట్టి దేవుడు మనసును చూస్తాడు. దేవుడు ఇదిగోనండి మనసు బాగుంటే నీ ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఇది రెండో విషయం. అయితే మరి ఉపవాసము ఎలా చేయాలి? మూడో విషయం ఏంటంటే ఈ ఉపవాసం అన్నది ఎలా చేయాలి? ఎందుకంటేనండి ఎలా చేయాలి అని ఎందుకు చెబుతున్నాను అంటే మనుషుల పద్ధతుల వలన చేసే ఉపవాసాలు ఉన్నాయి, దేవుడు చెప్పిన ఉపవాసం కూడా ఉంది. ఇప్పుడు మనుషుల పద్ధతి వలన ఉపవాసాలు ఏంటంటే కొంతమంది మీరు చూడండి ఈ లెంట్ డేస్లో మేము మాంసం తినమండి అని మాంసం మానేస్తారు, కొంతమంది ఎగ్గు మానేస్తారు, కొంతమంది ఇదిగోనండి వాళ్ళ ఇష్టం, కొంతమంది సాయంత్రం తింటారు, కొంతమంది 3ంటికి తింటారు, కొంతమంది జ్యూసులు తాగుతారు. అంటే ఈ రకరకాల ఉపవాసాలు చేసే వాళ్ళు మనకు కనపడతారు. అంటే ఇది మానవుల పద్ధత, ఇది దేవుని పద్ధత. నేను 3ంటికి తింటానండి, నేను 4ంటికి తింటానండి, నేను ప్రేయర్ అయిపోయినాక తింటానండి, మేము జ్యూసులు తాగుతామండి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే నువ్వు మాంసం తింటావో నువ్వు మాంసం తినవో, ఇదిగోనండి ఇవన్నీ కూడా ఎవరి పద్ధతి? ఇదంతా కూడా ఎవరి పద్ధతి? అందుకే ఉపవాసంలో కూడా మానవుల పద్ధతులు ఉన్నాయి, అలాగే దేవుని పద్ధతి ప్రకారము కూడా మనం చేయాలి. దేవుని పద్ధతి కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇంతకీ ఉపవాసం ఎలా చెయ్యాలో బైబిల్ గ్రంథంలో మరలా మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం ఎస్తేరు గ్రంథంలోనే 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము ఒకసారి 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనములో, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునోకి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినములు అన్నపానములు చేయక ఉండుడి. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం తీసుకోకూడదు, అలాగేనండి ఏది కూడా తాగకూడదు. అది ఉపవాసం అంటే యూదులు అలాగే చేశారు. మరి ఇంతకుముందు మనం యోనా గ్రంథంలో కూడా మనం చూసుకున్నాం కదా, అక్కడ కూడా వాళ్ళు ఎలా చేశారో ఆ సందర్భంలో కూడా మరలా మనం చూడగలిగితే యోనా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదవగలిగితే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇక్కడ కూడానండి ఏది పుచ్చుకొనకూడదు, ఏది తినకూడదు, ఏది త్రాగకూడదు. అదండి ఉపవాసం అంటే అదండి. మరి ప్రభు ఎలా చేశాడు? మన ప్రభు ఎలా చేశాడు? ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు అని మత్తయి సువార్త
దయచేసి మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. 40 దినములు 40 రాత్రులు 40 దినములు 40 రాత్రులు. మరి ఆయన ఏ విధముగా ఉపవాసం ఉన్నాడో ఇప్పుడు లూకా గారు క్లారిటీగా ఇచ్చారు. లూకా గారు క్లారిటీగా చెప్పారు. 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. అంటే ప్రభువు కూడానండి ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆయన ఏమీయూ తినలేదు. ఉపవాసం అంటే మనుషుల పద్ధతి వలన చేసే ఉపవాసం ఉన్నది, దేవుడు చెప్పే ఉపవాసము కూడా ఉంది, దేవుడు పద్ధతి కూడా ఉంది, దేవుడు పద్ధతి కూడా ఉంది. ఉపవాసం అంటే టోటల్గా ఇదిగోనండి అన్నపానములు మానివేసి చేసేదే ఉపవాసం అంటే. ఇంకా యేసుప్రభు వారు చెబుతూ ఉపవాసం గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము దయచేసి 16 నుంచి 18 వరకు మనం చదవగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము దయచేసి 16 నుంచి 18 వరకు మనం చదవగలిగితే, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏదో 10 రోజులు అన్నం తిన్న వాళ్ళు మొహం ఎలా ఉంటుందో అలా మొహం పెట్టుకొని ఉండకండి, అలా ఉండకండి అని దేవుడు చెబుతున్నాడు. అసలు మనము ఉపవాసం ఉంటున్నట్టుగా ఎవరికి తెలియకూడదు. అందుకేనండి వేషధారుల వలె దుఃఖముఖకులై ఉండకుడి అంటే అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏమండి చిక్కిపోతున్నారు, ఉపవాసం ఉన్నానండి అని చెబుతారు. కానీ ఇదిగోనండి మనం చెప్పుకోకూడదు, మనము రహస్యంగా ఉండాలి. తర్వాత అంటున్నాడు 17వ వచనంలో, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక. అంటే మనుషులకు కనబడవలనని కూడా ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు. అయితే కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయున్నప్పుడు నీ తలంటుకొని నీ ముఖమును కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో, ఒక యూదులు ఎలా చేశారు, ఒక అశూరీయులు ఎలా చేశారు, ప్రభు ఎలా చేశాడు, ఇదిగోనండి ఆ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. ఇక చివరిగా 4వది, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏది? దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏది అన్నప్పుడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చూడగలిగితే మరలా యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము దయచేసి 6 నుంచి 8 వచనముల వరకు లేఖన భాగాలు మనమందరం కూడా చదువుకుందాం. 6 నుంచి 8 వరకు మనం చదువుకుందాము. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను బ్రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా అంటున్నాడు. దుర్మార్గుడు ఏం చేశాడు అంటే వాడు కట్లు కట్టాడటండి. ఈరోజు దేవుని దగ్గరికి రాకుండా వాడు ఇదిగోనండి మనుషుల పాదముల మీద వాడు కాటు వేస్తున్నాడు. మనుషులను దేవుని దగ్గరికి రాకుండా వారు బంధించాడు. ఆ బంధకాలలో ఉన్న వారిని విడిపించుటయే దేవుడు కోరుకుంటున్న ఉపవాసం. ఒక సందర్భాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి. లూకా సువార్త 13వ అధ్యాయము
లూకాసు వార్త 13వ అధ్యాయము, దయచేసి 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాసం అంటే సాతాను బంధకాలలో ఉన్న వారిని విడిపించటము. దుర్మార్గుడండి వాడు కట్లు కట్టాడండి, వాడు బంధించాడు, వాడు మనుషులను ఇదిగోనండి దేవుని దగ్గరికి రానివ్వకుండా వారి పాదముల మీద వాడు కాటు వేశాడు. అందుకే అంటున్నాడు, ఇదిగోనండి. తర్వాత మనం చూడగలిగితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాము. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము. ఉపవాసం అంటే తినడానికి తిండి ఉండి ఉపవాసం ఉండటం కంటే నీవు తినేది ఇదిగో ఒక పేదవాడికి, ఒక దిక్కు లేని వాడికి, ఒక అన్నం లేని వాడికి, ఒక పొరుగు వాడికి పెడితే అది నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, దేవుడు కోరుకునేది ఏంటంటే నీకున్న దాంట్లో లేని వారికి, పేదలకు, బీదలకు, దిక్కుమాలిన వారికి నీకున్న దాంట్లో పెట్టు. అది నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసము ఉంది, మనుషులకు ఇష్టమైన ఉపవాసము ఉంది. కాబట్టి ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఉపవాసము అంటే ఏమిటి, అలాగే ఉపవాసం ఎలా చేయాలి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో ఇవన్నీ మీకు తెలియజేశాను. ఈ విధముగా మీరు ఉపవాసము చేసి దేవుని నుండి ప్రతిఫలములు పొందుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.